ప్రేమ, ధీరజ్ గుడిలో గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో అది చూసిన వేదావతి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, "ఎప్పుడు మీ ఇద్దరు ఎడముఖం, పెడముఖం పెట్టుకొని ఉంటారెందుకు? మీ ఇద్దరికీ ఇప్పుడు పెళ్లయింది. ఎప్పుడు ఎన్ని తగువులు ఉన్నా సరే మీ ఇద్దరు ఇప్పుడు భార్యాభర్తలు. మీ ఇద్దరిని ఇప్పుడు మూడు ముళ్ళ బంధం అనేది కట్టిపడేసింది. అందుకని మీ ఇద్దరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండి కలిసే ఉండాలి తప్ప ఇలా ఉంటే అవ్వదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ, ధీరజ్ వాళ్ళు మాత్రం చాలా కోపంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అది చూసిన వేదావతి మాత్రం, "చూసారా ఇప్పుడు కూడా మీ ఇద్దరు అలాగనే ఉంటున్నారు. మీ ఇద్దరు ఎప్పుడు భార్యాభర్తలే కాబట్టి ఒకటిగా కలిసి ఉండాలిరా. నేను చెప్తుంది అదేని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం చాలా కోపంగా ప్రేమని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం, "ఎందుకురా అంత కోపంగా చూస్తున్నావు తనని? తను నీ భార్య. నీ భార్య అంటే తనని ఎంత ప్రేమగా చూసుకోవాలో నీకు తెలియదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అయినా సరే ఇప్పుడు ఒక పూజ అవుతుంది కదా, ఆ పూజలో మీ ఇద్దరే కూర్చోవాలి. కూర్చొని ఆ పూజను చాలా సంతోషంగా జరిపించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే, "సరేనమ్మా, నీ సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా రెడీగా ఉంటాను" అని చెప్పేసి అయితే ఇద్దరు కలిసి పూజలో కూర్చుంటూ ఉంటారు. ఇంతలో ఆ పూజని చాలా సంతోషంగా వేదవతి అయితే జరిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రేమ వాళ్ళ నాన్న, వాళ్ళ అత్తయ్య వస్తూ ఉంటారు. అది అక్కడ చూడగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ప్రేమ ఇక్కడ పూజ జరిపించుకుంటుందా" అని చెప్పేసి అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదావతిని చూసి చాలా కోపంగా, ఇదే చేయిస్తుంది అనుకుంటాను" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ పంతులు గారు చెప్పిన విధంగా ప్రేమకు బొట్టు పెడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న ప్రేమ కూడా చాలా సంతోషంగా ఆ పూజలో కూర్చుంటూ ఉంటుంది. అది చూసిన వేదావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలకాలం ఎప్పుడు ఇలాగనే ఉండాలి తల్లి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ తన మంగళసూత్రానికి పసుపు కుంకాన్ని అయితే పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా సంతోషంగా, "వీళ్ళిద్దరిని ఎప్పుడు చల్లగా చూడు, ఇంకా ఎలాంటి అడ్డంకులు లేకుండా" అని చెప్పేసి అయితే ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.